ఎఫ్సిఆర్ఏ అంటే విదేశీ విరాళాల సవరణ చట్టం. ఈ యొక్క చట్టము లోక్సభలో ఈ సవరణ చేసే దాంట్లో భాగంగా అన్ని ప్రతిపక్షాల పార్టీలు ఇంక్లూడింగ్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాల పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అసలు ఎఫ్సిఆర్ఏ బిల్లు ఆ సవరణలు అసలు ఏముంది? ముఖ్యంగా ఈ ఎఫ్సిఆర్ఏ అన్న బిల్లు విదేశీ విరాళాల చట్టం సవరణ. ఇది ఇప్పట్లో చేసేది కాదు. 1980 ఆ దశకంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పట్లో ప్రధానిగా ఉండగా ఈ యొక్క బిల్లును తీసుకొచ్చింది. ఎందుకంటే 1980 సంవత్సరంలో ముఖ్యంగా పంజాబ్లో ఖలిస్తాన్ అనే సిక్కులు, అంటే వీళ్ళు ఉగ్రవాదులు అనుకోవచ్చు, వాళ్ళు వేరుపాటువాదులు అనుకోవచ్చు. వేరుపాటువాదులు అని చెప్తాం మనం, ఉగ్రవాదులు ఎందుకందాం. అయితే వారికి విదేశాల నుంచి ఫండింగ్ వచ్చినాయి, అంటే విరాళాలు, విదేశీ విరాళాలు రావడం వల్ల వాళ్ళు పంజాబ్లో ఆర్థికంగా కుదురుకొని వాళ్ళు తుపాకులు, ఆయుధాలు కొనుక్కొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను భయపెట్టడం స్టార్ట్ చేశారు. మాకు ఖలిస్తాన్ సపరేట్ దేశం కావాలని అప్పుడు వాళ్ళు ఉద్యమాలు చేశారు, ఏర్పాటువాదంతో ముందుకు వచ్చారు. ఇది గ్రహించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పట్లో ఇది విదేశీల నుంచి వచ్చే విరాళాలను మన భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకోసం వస్తున్నాయి, దాని పర్పస్ ఏంటి, దాని ఎయిమ్ ఏంటి, ఇవన్నీ ఒక రకంగా చేయడానికి వాటిని మొత్తం ఫండింగ్ను అంతా ఒక లెక్క ప్రకారం తీసుకురావాలని ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ అనే బిల్లును తెచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు కొన్ని వేల లక్షల కోట్లు కూడా భారతదేశానికి ఫండింగ్ వస్తుంది. ప్రస్తుతము భారతదేశంలో జరుగుతున్నటువంటి అల్లర్ల వెనుక ఈ యొక్క విదేశీ నిధుల గోల్మాల్ జరిగిందని, విదేశీ నిధులతోనే ఇక్కడ కుట్రలు అల్లరు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క విదేశీ నిధుల విరాళ సవరణను ఏం చేసిందంటే, ఇప్పటి నుంచి ఎవరైతే విదేశీ నిధులు తీసుకొస్తున్నారో ఆ నిధులను ఎందుకోసం ఖర్చు చేస్తారు, ఆ ఏమేంటి అని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దగ్గర, అంటే సెంట్రల్ హోంశాఖ దగ్గర వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం వీళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ కనుక విదేశాల నుంచి వచ్చే డబ్బు విషయంలో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, లైసెన్స్ను పొడిగించుకోలేకపోయినా, అవకతవకలు జరిగినా, ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ధార్మిక సంస్థలు కానీ, ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఎప్పుడైతే లైసెన్సు రద్దు అవుతుందో, లేదంటే వాళ్ళ రెన్యువల్ అనేది రద్దు అవుతుందో, ఆటోమేటిక్గా ఈ భారత ప్రభుత్వం నియమించేటటువంటి ఒక అధికారి ఏం చేస్తారంటే ఈ నిధులు సవరణ కోసం ఒక అధికారిని పెడతారు. ఆ అధికారుల చేతిలోకి, అంటే ఆ సంస్థ చేతిలోకి ఒక నిధులు డైరెక్ట్ వెళ్తున్నాయి. సో ప్రతిపక్షాల ఆందోళన కూడా ఇదే, భయం అదే. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నది. ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఇంకో ఏదో ఒక రకంగానో కామెంట్ చేశారు అనుకోండి, కావలసి రాజకీయ కక్ష చేసి ఆ సంస్థపై, ఆ స్వచ్ఛంద సంస్థ దాడి చేసి దీని యొక్క లైసెన్స్ రద్దు చేయాలని, దీనిలో అవకతవకలు జరిగినాయని, ఏదో ఉందని గ్యారంటీగా వాంటెడ్గా లిస్టులో పెట్టి దీన్ని బ్లాక్ పెట్టే అవకాశం ఉంది. అదే ప్రతిపక్షాల భయం. ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడు, కేరళ ఉన్నది. ఈ యొక్క రాష్ట్రాల్లో అనేక రకాలమైన చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, మైనార్టీ సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ విదేశీ నిధులపై నడుస్తున్నాయి. ఒకవేళ గనక వీరు ఆ సంస్థలపైన దాడి చేసి అవకతవకలు జరిగినాయని నిర్ధారించి ఆ సంస్థ యొక్క లైసెన్స్ రద్దు చేస్తే, ఇప్పుడు సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి నిరుపేదలు కానీ, మధ్యతరగతి వారు కానీ, వారి స్టూడెంట్స్ కానీ, ఆసుపత్రుల రోగులు కానీ, స్కూళ్ళల్లో పాఠశాల విద్యార్థులు కానీ, వీళ్ళందరికీ ఇబ్బంది కదా. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ బిల్లును ఇంకో విషయం ఏంటంటే, సంవత్సరానికి 10 లక్షల ఖర్చు చూపించాలి కంపల్సరీ. ఒకవేళ ఖర్చు చూపించకపోతే కూడా వాళ్ళు ఆ యొక్క నిధులు వచ్చే సంస్థ పైన
ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు వలన భారతదేశానికి ప్రమాదమే. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది ఏంది, ముఖ్యంగా అమెరికా నుంచి ఫండ్స్ వస్తాను సపోజ్, వాళ్ళు ఏంది భారతదేశంలో క్రైస్తవులు ఎక్కువ మత మార్పులు చేయాలి, అంటే క్రైస్తవ మతంలో తీసుకురావాలి. మీకు ఉన్నటువంటి వాటి ఎన్జిఓ సంస్థలు కూడా, మిషనరీ సంస్థలు కూడా ఒక 10 మందిని మతం మార్చి అమెరికా దగ్గర ఒక 100 మందిని మార్చినట్టు వాళ్ళే కనిపిస్తారు. సో 100 మంది ఫండ్స్ వస్తే ఇక్కడ 10 మందిని మాత్రమే మారుతున్నారు. అంటే ఆ 1000 కోట్ల ఆస్తి ఎక్కడ వెళ్తుంది? నిజానికి క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ కూడా చాలా రకాలుగా నిరుపేదలకు సేవ చేస్తున్నాయి. ముఖ్యంగా చూడండి, కేఏ పాల్ ఒక ప్రముఖ మత బోధకుడు. కేఏ పాల్ గారు ఈ భారతదేశం అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమం చేసి మిషనరీ స్కూల్ పెట్టిండు. ఆ స్కూళ్ళ ద్వారా ఎంతోమంది నిరుపేద విద్యార్థులు బాగుపడ్డారు. కానీ కేఏ పాల్ మీద ఏదో ఆరోపణల చేత అతను జైలుకు వెళ్ళడం వల్ల సంస్థలన్నీ ఆగిపోయినాయి. ముఖ్యంగా సదాస్పేట్ దగ్గర గమ్ సిటీ, ఆ స్కూల్లో చాలామంది చదువుకొని బాగుపడిన వారు ఉన్నారు. సో ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ బిల్లు అనేది ప్రస్తుతము వాయిదా పడ్డప్పటికి కూడా జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది. అక్కడ చర్చించి ప్రతిపక్షాల వాళ్ళు చేసినటువంటి ఆందోళన కానీ, వాళ్ళు ఏవైతే ప్రశ్నలు కానీ, ఈ ప్రభుత్వం వాళ్ళకు సరైన సమాధానాలు ఇచ్చి ఆ యొక్క బిల్లు సవరణను ఏ విధంగా తీస్తారని కాలం నిర్ణయిస్తారు. చూద్దాం.